అలాంటి వాడు మారుతున్నాడు. అలాంటి వాడు దేవుడు వస్తున్నారు. కానీ అన్ని మనం అనుభవిస్తూ అన్ని పొందుతూ అన్నిటినీ అనుభవిస్తున్నటువంటి మనం మాత్రం దేవుడు సరిగ్గా రావాలంటే ఎలా ఉంటుందంటే దేవుడు పేరు ఉన్నారు. అందుకే మోసపోయి దేవుడు వ్యక్తిగత దేవుడు వ్యక్తిగత మోసపోతున్నాం. నేను దేవుడిని మోసం చేస్తున్నా అంటే ఈరోజు వెళ్ళలేదు, ఏం ప్రాబ్లం లేదంటే ఈరోజు రేపు తెలియదు, ఏం ప్రాబ్లం లేదంటే ఈరోజు అందులో లేకున్నామేమో. నీ ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి అడుగు దేవుడు చూస్తాడు. నీ ప్రతి ఆలోచన దేవుడు వింటాడు. నీ ప్రతి ఆలోచన నీ హృదయంలో వచ్చే ప్రతి ఆలోచన ప్రతి మాట దేవుడు వింటాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు ఏ రీతిలో ఉపయోగపడుతుంది, వస్తువు తయారు చేసిన తెలుసా లేదా? ఒక పెయింట్ వేసింది ఎంతకాలం ఉంది తెలుసు, ఎంతకాలం ఉంది. మరి మన గురించినటువంటి దేవుడు మన ఎంతకాలంలో మనం ఏం చేస్తాం, మన హృదయం మార్చినట్టు మన హృదయం ప్రవర్తన తెలియదా? తెలుసు. అందుకని మనం దేవుడికి మోసం చేస్తున్నాం. చదువు విడవడు భయపడుకుని వారిని చూసి దిగులు పడుకుని మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చూడు, నీ దేవుడైనటువంటి యెహోవాయే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎన్నిటికీ విడవడు, నిన్ను ఎన్నిటికీ ఎడబాయడు. నువ్వు ఈ భూమి మీద తిరిగి నరులా తిరిగినట్టు తెలిసేంత వరకు నిన్ను విడవడు, ఎడబాయడు. నీకు పిలుపునిచ్చేంత వరకు నిన్ను విడవడు, ఎడబాయడు. అన్ని చేస్తాడు నీ పక్షంగా, అన్ని కార్యక్రమాలు నీ పక్షంగా చేస్తాడు. కానీ సాతాను కూడా అడ్డుపడుతూ ఉంటాడు. సాధారణంగా మోషన్ చనిపోయినప్పుడు అడ్డుపడుతుందంట. సాతాను మోషన్ చనిపోయినప్పుడు అడ్డుపడిందంట. దేవుడు మోషన్ తీసుకెళ్ళడానికి దేవదూతలు పంపిస్తే సాతాను అడ్డుపడిందంట. ఎందుకంటే తెలుసా? ఎందుకు అడ్డుపడిందో తెలుసా? తెలుసా మీకు ఎందుకు అడ్డుపడిందో? తెలియదుగా. మోషన్ అన్నాడు ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అంటే దేవుడు మోషన్ ఖండించాడు. నా బిడ్డలు ద్రోహులారా ఎట్లా అంటాము? నా కుమారుడు కుమారుడు ఎవరు అంటానికి మోషన్ ఉన్నాడు. అర్థమైందా? దేవుని మాట నా కుమారుడు నా కుమారుడు ఎవరు అంటానికి అని మోషన్ ఆ మాట కోసం కానాను దేశాలకు వెళ్ళాల్సినటువంటి మోషేని కానాను దేశం చూపించడే కానీ కానాను దేశానికి ఆ మాట కోసం. అర్థమైందా? కానాను దేశానికి మోషే వెళ్ళాల్సినటువంటి ప్రథమ వాడు. అయితే మోషే వెళ్ళలేదా దేవుడు కానాను దేశాలు తీసుకెళ్ళి చూపించడే కానీ వెళ్ళలేదా. కొన్నిటిని మనం చేసే అధికంలో మన మాటలు మన దోషాలు బట్టి మనం వాటిని చూస్తామే కానీ మనం అనుభవించలేకపోతున్నాం కదా. కదా మనం చూస్తున్నామే కానీ మనకి అనుభవించలేకపోతున్నాం. ఉదాహరణకి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 15,000 మనకి లోన్ ఇస్తారని ఒకళ్ళు వచ్చారు. 15,000 వస్తే మనకి లేక 30,000 లోన్ వస్తాయి అనే మాట మనకు తెలిసింది. ఆ 30,000 రాబోతుంది రేపు 2వ తారీఖు అనుకుంటాం. ఆధార్ కార్డు, అకౌంట్, బ్యాంక్ అకౌంట్, రోడ్ అన్ని జిరాక్స్ తీసుకొని రెడీ పెట్టుకుంటాం. 2వ తారీఖు తెచ్చుకున్నామని 2వ తారీఖు వెళ్ళేసరికి మీకు ఇవ్వట్లేదు అన్నాడు. ఏం చేస్తారు? అర్థమైందా? అన్ని రెడీ చేసుకున్నాం. ఫోటో లేకపోతే ఫోటో తీసుకుంటాం, అన్ని చూసుకుంటాం, అన్ని రెడీ పెట్టుకుంటాం. మీకు ఇవ్వట్లేదంట. ఈ గ్రామంలో ఇవ్వలేదంట.
అనంతరం అయిపోయాయి. అట్లా మోషే కూడా చూపించేవి కానీ ఎలాగేవారు. సో ఈ సమయంలో ఆయన ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా ఎందుకు అన్నాడంటే ఎవరు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వినండి వినండి. మోషేని దేవుడు పిలిచాడు. వినండి. మోషేని దేవుడు పిలిస్తే ఎక్కడ పిలిచాడు మోషేని దేవుడు? ఏమంటారు? సినాయి పర్వతం. వెరీ గుడ్, కరెక్ట్ సార్. చదువు చెప్పండి. సినాయి పర్వతం పిలిచాడు. దేనికి పిలిచాడు? ఆజ్ఞలు ఇవ్వడానికి. ఎవరికి ఆజ్ఞలు ఇవ్వడానికి? ఈ ఆజ్ఞలు మనం గీయడానికి క్వశ్చన్ పిలిపించి ఆయన ఏడుకో పదార్థాలు రాస్తే మోషే బిట్స్ దేవుడుగా మోషే పదార్థాలు రాస్తే ఆయన పెద్ద ఆయన 80 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు ఉంటుంది. 40 సంవత్సరాలు ఎంత కష్టమో వీళ్ళు అనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయాడు ఉంటాడో అనుకున్నారు. అనుకొని ఏం చేశారు తెలుసు? ఇశ్రాయేలు ప్రజలు అప్పటికప్పుడు కాయని కూడే ఎవరు ప్రజలే తోడి ఆయన చేత ఏం చేశారు తెలుసా? చేయించారు. ఈ లోటు ఊరేగింపు బయటలో ఉన్నటువంటి తిరుమూర్తులను శిక్షిస్తూ బయటలో పాపం చేసుకుంటే ఆయన మోసుకుంటూ వచ్చేటప్పుడు సాక్షిగా ఎంజాయ్ చింది చేస్తా ఉన్నారు. అది చూసి పండుగ చూసుకుంటూ వాళ్ళు బయటలో నిత్యన్నారు. ఎగరేస్తారు. మోషేకు భర్త మాంసం కలిగినటువంటి వ్యక్తులుగా చూసి తప్పులకి శివుడు కలిగి దేవుడు విడిచిపెట్టి మీరు ఏం చేస్తున్నారని ఆ ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు దేవుడు ఆ మాట కోసం మోసే చెప్పిన తర్వాత నువ్వు ఆయన్ని కామాన్ని పంపించలేవు కదా, కామాన్ని తీసుకెళ్ళలేవు కదా, ఆ మాటకు ఆయన్ని తిట్టావు కదా, అందుకని ఆయన నీ దగ్గరికి రావడానికి వీల్లేదని సాతాను అడ్డుపడ్డాడంట. నావాడే మోషే, నావాడే, మేము అగ్నిలో కావాల్సిందే, అగ్నిలో కావాల్సిందే సాతాను అడ్డుపడ్డాడంట. అని దేవుడు అన్నాడంట. వెంటనే దావీదు సాతాను ఒప్పుకోవట్లేదు అంటే దేవుడు వచ్చి ఒక సూర్యుడు నా ఇంట్లో మనిషి నా ఇంట్లో నా ఇంట్లో వస్తాను. నేను ఆ దినాలు చూసి చూడనటువంటి దినాల్లో మనిషి అన్నాడు, నేను పట్టించుకోను అన్నాడు. వెంటనే సాతాను వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ సహాయం చేసేవారు కూడా
ఎవరికి దేనికి ఒక సమానం చేసుకుంటే ఏమైంది? అది అది జరగకపోతే ఏం చేసాడు? తప్పించేసాడు. హృదయాకాశంలో దేవుడు మనుషుని తత్వాలు కలిగిన వాడు. అందుకని నోవాను ఏం చేసా దేవుడితో మాట్లాడతాం, మనం వెళ్ళే పిల్లలు మాట్లాడే పైకి మాట్లాడతాం, నిచ్చినేసాడు ఆకాశం గోపురాలు కడుతున్నారు. లేకపోతే చాలా చదువు చేసేసాడు దేవుడు. ఆ ఆలోచన ఆ తలంతో ఉద్దేశాలు ఈ రోజున దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ ఉద్దేశాలు కానీ మొత్తం చాలా చెదరైపోతాయి. ఏది నిలవదో నీలో ఉన్నటువంటి అనాలోచనలు అనాలోచన ఉద్దేశాలు ఏది నిలబడదు మొత్తం కూడా చాలా చెదరు చేయగలుగుతాడు దేవుడు. నువ్వు దేవుని పట్ల విశ్వాసంతో ఉండగలిగితే, నువ్వు కేవలం విశ్వాసం దేవుని పట్ల చూపగలిగితే, ఆ విశ్వాసం నేను ఎక్కడ తీసుకెళ్తే పరలోకానికి తీసుకుంటుందా. విశ్వాసంతో ఉండాలని ఎంతో మంది స్వస్థత పొందారు, ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు కదా. అవునా కదా? హన్నా తీసుకుంటే విశ్వాసంతో దేవుని మందిరంలో వచ్చి ప్రార్థించింది. గర్భం లేక అనేక మంది దూషిస్తూ ఉన్నప్పుడు ఆమె దేవుని మందిరంలోకి వచ్చి ప్రలాపించింది. దూరమే కాదు, వచ్చి మళ్ళా కూర్చోదల్లా అమ్మా, మళ్ళా వచ్చి కూర్చోదల్లా అమ్మా ఏం చేసింది? ప్రలాపించింది, జగేడ్చింది, ఏడ్చి ఒక మాట చెప్పింది, నువ్వు నాకు కుమారుని ఇస్తే నాకు ఇచ్చిన కుమారుని తెగి నీకేస్తానని శబ్దం చేసేది. ఎంతో యాజకుడి కనపడి యాజకుడు దేవుడు చేసావు, నువ్వు ఏడ్చావు, ప్రలాపించావు, నువ్వు ఏ రీతిలో ఏడ్చి ప్రలాపించి అడిగావు, నీకు తెలియజేస్తున్నాడు దేవుడు. యాజకుడు దేవుడు ఆ రీతిలో యాజకుడు చెప్పి మాట నెరవేర్చి చేశాడు. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత పాలు విడిచిన తర్వాత ఏ మందిరంలోకి వచ్చి ప్రలాపించి ఏడ్చిందో, ఏ మందిరంలో అయితే శబ్దం చేసిందో, ఆ మందిరంలోకి వచ్చి ఆ యాజకుడు నక్కి చెబుతుంది. ఆ అమ్మ హల్లెలూయా అలాంటి చెప్పినప్పుడే అనాలి మీరు. ఆ మందు అక్కడే చెల్లించింది. ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలకి ప్రార్థించే ప్రవక్తగా, రాజుగా నియమించే ప్రవక్తగా, వాళ్ళందరికీ దీర్ఘ దృష్టి చూసి వాళ్ళందరికీ ఒక ప్రవచనాత్మకమైనటువంటి ప్రవక్తగా ఆయన దేవుడు ఏర్పాటు చేసే అంటే నీకు నాకు కూడా చూడండి, అంత గొప్పగా దేవుడు కేవలం విశ్వాసమే. ఆ విశ్వాసం నీకు ఉంటే నేను దేవుడికి దేవుడి